నమస్కారం రోహిత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను. ఎలా ఉన్నారు? అలాగే ఉన్నారు. ఏమి మారలా. ఆ, మీ నవ్వు మారలా, ఆ, మీరు మారలా. ఏం సార్, ప్రతినిధి తర్వాత నుంచి కంటిన్యూగా డిఫరెంట్ చేసుకుంటూ వస్తూ మళ్ళీ ప్రతినిధి 2 దగ్గర ఎంట్రీ ఇచ్చారు. అదే 2 సినిమాలు, సుందరకాండ, భైరవం. ఇది ఎలా ఉంది కెరీర్? భైరవం యాక్చువల్గా భైరవం ప్రతినిధి 2 రెండు నేను ప్లాన్ చేసినవి కాదండి. అవునా? సుందరాఖండ్ అంటే ఈ గ్యాప్లో సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్లో సుందరాఖండ్ వస్తుంది. బట్ ఈ భైరవం అనేది సురేష్ గారు ఇన్సిస్ట్ చేసి చూడండి ఒకసారి బాగుంటుంది అంటే, సో అలా చూడడం, దాని తర్వాత నచ్చింది విజయ్ డైరెక్టర్ అనేసరికి వాజ్ ఇంట్రెస్టెడ్ టు డూ. ప్రతినిధి సీజన్ వల్ల చేశానండి సినిమా ప్రతినిధి 2. యాక్చువల్గా మీకు ఏంటంటే ఒక మంచి పేరు ఉంది. అంటే మీరు చేసేది ఏదో ఒక ఏడాదికి ఒకటి చేస్తారు, 2 ఏళ్ళకి ఒకటి చేస్తారు, కానీ పర్ఫెక్ట్ సినిమా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా చూసుకుని బాగున్న సినిమా చేస్తారు, మంచి సినిమా చేస్తారు అన్న ఇది ఉంది. కానీ దాన్ని బాగా వెయిట్ చేసుకున్నారు గ్యాప్. అంటే కావాలని చేసింది అయితే కాదండి. బేసిక్గా ఏంటంటే ఒక స్టేజ్లో ఏంటంటే మన థాట్ ప్రాసెస్ రాంగ్ అవుతుంది అనేది ఒక 2018 బాలకృష్ణుడు ఆ సినిమాలు చేస్తున్నప్పుడు 1-2 సినిమాలు అంటే హిట్ సినిమాలు చేయాలా లేకపోతే మనకు నచ్చిన సినిమాలు చేయాలా అనే డైలమాలో తెలియకుండా ఒక 2-3 ఫిల్మ్స్ ఎడిట్ రాంగ్ చాయిస్లో సినిమాలు అటెంప్ట్ చేశారు. రాంగ్ చాయిస్ వల్ల ఐ సెడ్ ఓకే, అసలు మనం థాట్ ప్రాసెసే రాంగ్ అయిపోతుంది, మనం వచ్చిన ఐడియాలజీ వేరు, మనం కథ నచ్చితే సినిమాలు చేసేవాడిని, ఇలా ఎందుకు హిట్ సినిమా ఈ ఫామ్లో అయితే వర్కౌట్ అవుద్దేమో అనే థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నా అని ఇనీషియల్గా బ్రేక్ తీసుకున్నానండి. దాని తర్వాత కోవిడ్ రావడం, దెన్ నాన్నగారికి హెల్త్ బాగాలేకపోవడం, సో మల్టిపుల్ రీజన్స్ వల్ల ఆ డిలే అలా ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది అంతే. కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకంటే థాట్ ప్రాసెస్ మనది వేరు అన్నది మీరు కొంచెం లేట్గా గ్రహించారు. జనాలు అయితే మాత్రం మిమ్మల్ని అలాగే యాక్సెప్ట్ చేశారు. మీ దగ్గర నుంచి నా రోహిత్ సినిమా చేస్తుందంటే ఏదో సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి, అదే ఈ రెగ్యులర్ స్టోరీలు కాదు. అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే డిఫరెంట్ సినిమాలు చాలా చేశానండి. అంటే థియేట్రికల్ సక్సెస్ రాకపోవడం వల్ల థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే బేసిక్గా ఏంటంటే క్రేవింగ్ ఫర్ సక్సెస్ కాకుండా పేరు వచ్చింది. అంటే ఇక్కడ బేసిక్గా ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు కావాలి, న్యూమరిక్సే కదండి. ఇక్కడ నేను సర్వైవ్ అవ్వాలన్నా, ఇంకా మంచి కథలు చెప్పాలన్నా, ఇంకా ఆ కథకి మనం బడ్జెట్ తీసుకురావాలన్నా ఖచ్చితంగా ఏంటంటే న్యూమరిక్స్ ఆర్ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు యాక్చువల్ మీరు చెప్పిన ఈ బాలకృష్ణుడు లేకపోతే కథలో రాజకుమారి లోపల తప్పిస్తే మిగతా ఉంది మీరు మీడియం చిన్న రీజనబుల్ బడ్జెట్లో చేసిన సినిమాలు, ఫెయిల్యూర్ సినిమాలు అయితే ఏం కావు. అంటే అప్పుడు ఓటీటీ అనేది ఇంత స్పేస్ కాదు కదా. అంటే బడ్జెట్స్ రికవరీ, ప్రొడ్యూసర్ వర్క్ సేఫ్ అండ్ బట్ థియేట్రికల్ నంబర్స్ అనేవి అప్పట్లో వాజ్ అ మేజర్ ఫ్యాక్టర్. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నాడు, బాగానే ఉంది అక్కడి వరకు. బట్ ఏంటి అంటే టు అటెంప్ట్ సంథింగ్, ఇప్పుడు యూ హ్యావ్ అ స్టోరీ, నా దగ్గర ఇంకా కథలు ఉన్నాయి, బట్ దానికి బడ్జెట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఆ బడ్జెట్ని క్యాటర్ చేయకపోతే ఆ ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వవు. సో ఆ న్యూమరిక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఇవాళ. సో అది నా ఫీలింగ్. అంటే మళ్ళీ ఆ చిన్న కథలు రావట్లేదు మీ దగ్గరికి? ఏదండి కాస్త వైవిధ్యంగా ఉండే, మీ పాత్ర వైవిధ్యంగా ఉండేది ఇప్పుడు అంటే మీ న్యూమరిక్స్ సరిపోయేవి. అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటి అంటే సుందరాఖండ్ లాంటి కథని తక్కువలో కూడా తీసేయచ్చాను. బట్ ఏంటి అంటే ఇవాళ 1 టీజర్ ఆర్ ట్రైలర్ డిసైడ్స్ థియేటర్కి రావాలా వద్దా. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ ఫుల్ ప్యాకేజింగ్ ఇన్ అ ట్రైలర్ అండ్ విజువల్గా అపీలింగ్గా లేకపోతే ఓటీటీలో చూసుకోవచ్చు అనే సెన్స్లో ఉన్నారు. సో దానికి మనం వీ నీడ్ టు పుట్ ఇన్ ద మనీ. సో బేసిక్గా ఏంటంటే ఇన్స్టెంట్గా చూడగానే బాగుంది ఈ సినిమా చూడొచ్చు అనే ఫీలింగ్ క్రియేట్ అయ్యేది విజువల్, సౌండ్ అండ్ మ్యూజిక్. సౌండ్, విజువల్ అండ్ క్యాస్టింగ్తో. సో ఖచ్చితంగా దానికి ఏంటి యూనిట్ టు స్పెండ్ మనీ. సో దానికి నంబర్స్ కావాలి. అదే ఈ లెక్కను చూసుకుంటే మీరు చెప్పేది చిన్న సినిమాలు రావడం కష్టం అంటారా? చిన్న సినిమాలు రావడం కష్టం కాదండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక స్క్రిప్ట్ ఐడియాలజీలో ఉందండి. ఆ కథకి ఇట్ ఈస్ లైక్ ద స్టైల్ ఆఫ్ ద నరేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. సో దట్ ఫిల్మ్ విల్ హ్యావ్ అ లిమిటెడ్ బడ్జెట్. వెన్ you're making a
కమర్షియలైజ్డ్ లవ్ స్టోరీ దానికి రిక్వైర్మెంట్స్ వేరు. వెన్ యూఆర్ మేకింగ్ అన్ ఆఫ్ బీట్ ఫిల్మ్ దానికి రిక్వైర్మెంట్స్ వేరు. బట్ అప్పుడు దాని థియేటర్ జనాలు వస్తారంటారా? అంటే దాన్ని హౌ వి ప్రమోటెడ్ అండ్ అదే అంటున్నాను, ద జాన్రా ఎంటర్టైన్మెంట్, ఆ ఎమోషన్స్ దాంట్లో కూడా మళ్ళీ మ్యూజిక్ వర్కౌట్ అవ్వాలి. విజువల్ స్టోరీ టెల్లింగ్ ఒక డిఫరెంట్ స్టైల్ తీసుకున్నా సరే ట్రైలర్లో అది అపీలింగ్ ఉండాలి. సో దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. బేసిక్గా మొత్తానికి మళ్ళీ మనం అందరూ చెప్పినట్టు ఎక్కడ తిరిగినా కంటెంట్ దగ్గరికి వస్తుంది అంతే. సి థియేటర్కి రప్పించడానికే ఇవన్నీ అండి ఎలిమెంట్స్. థియేటర్కి వచ్చాక ఇదంతా బ్యాడింగ్ మనం చూపించే ఆ ఒక బ్లాక్ బాక్స్లో మనం ఏదైతే చూపిస్తున్నామో అది వర్కౌట్ అయితేనే పని. బేసిక్ అది ముందు అంతే అండి. దాని తర్వాత ఈ బ్యాడింగ్ అంతా థియేటర్ రప్పించే బ్యాడింగ్ వేరు, ఓటీటీలో చూపించే బ్యాడింగ్ వేరు అంతే. కానీ ఇప్పుడున్న మనొక లక్కీ పాయింట్ అంటే నాట్ ఓన్లీ ఓటీటీ జనాలు యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఏమైనా కొంచెం కొత్తగా ట్రై చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. డెఫినెట్గా అండి. దెర్ వాజ్ ఆల్వేస్, ఈవెన్ నేను బాణం స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ కంప్లీట్లీ కాంట్రాస్ట్. బట్ స్టిల్ దెర్ వర్ అ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ హూ యూస్ టు ఎంజాయ్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ ఇవాళ ఏంటంటే దట్ నంబర్ హెస్ గ్రోన్ బిగ్గర్. అది డెఫినెట్గా. బట్ ఏంటంటే స్టిల్ దెర్ ఆర్ ఫ్యూ కమర్షియలైజ్డ్ ఎలిమెంట్స్ విచ్ నీడ్ టు ఫిట్ ఇన్ టు అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఆల్సో. మనకి కొత్త కథ చెప్తూనే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వేర్ జనాలు ఏంటంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి కూడా నా సినిమాలు నచ్చవచ్చు, బట్ ఏంటంటే ఇంకొంచెం ఆ సాంగ్స్ ఇది దే సీ సినిమా యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఏదో ఒకటి ఎమోషన్ కానీ యాక్షన్ కానీ ఏదో ఒకటి మనం ఫీల్ అయితేనే ద సక్సెస్ ఇస్ బిగ్గర్. సో ఈవెన్ జాన్రా ఫిల్మ్స్కి యూ నీడ్ టు హ్యావ్ దిస్ హై ఎలిమెంట్స్. బట్ మీ సోలో సినిమా చూసుకుంటే సోలో కమర్షియల్ సినిమా అండి. ఈ జానర్లోకి వస్తుంది. సోలో ఇస్ కమర్షియల్ సినిమా, కమర్షియల్ ఫిల్మ్ వస్తుంది. మీరు అన్నట్టు దానికి ఎంత ప్యాడింగ్ అయినా పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు ఆ సబ్జెక్ట్. ఇప్పుడు అదే సోలో అనే సినిమాకి ప్రకాష్ రాజ్ గారు అనే క్యారెక్టర్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్. అవును. సో ఆ సినిమాకి వన్ ఆఫ్ ద బడ్జెట్స్లో హైయెస్ట్ పర్సంటేజ్ ఆయనకి వెళ్ళింది. సో సమ్టైమ్స్ యూ నీడ్ టు ఇన్వెస్ట్. ఇప్పుడు మనం ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయాలి అంటే యూ నీడ్ ద రైట్ పర్సన్ టు డూ ఇట్. సో అలాగా ఒక క్యారెక్టర్స్లో ఎవరు ప్లే చేయాల్సిన వాళ్ళు ప్లే చేస్తేనే అది రీచ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందండి. కానీ నాకు ఎందుకో అనిపిస్తుంది, గీత గోవిందం సినిమా చూస్తే మీ ఫ్రెండ్ ఆ సబ్జెక్ట్ మీకోసమే తయారు చేసి పక్కకి పంపించాడు అనిపిస్తుంది. అంటే ఇనీషియల్ డిస్కషన్లో నరేష్ చెప్పాడండి నాకు. సో లాంగ్ బ్యాక్, అంటే నేను సోలో జరుగుతున్నప్పుడు విజయ్ దేవరకొండ క్యారెక్టర్ చూస్తుంటే సో మీకు కొంచెం దీనిలో ఉంటుంది ఆ ఇన్నోసెన్స్ అలా ఉండడం. లేదు అంటే వెరీ స్టార్టింగ్ డిస్కషన్లో సోలో జరుగుతున్నప్పుడు ఐడియా చెప్పాడండి. సో అప్పుడు తెలుసు. బట్ దెన్ విజయ్ అసలు చాలా బాగా చేశాడు, డౌట్లేదు. బట్ ఇనిషియల్గా ఇట్ వాస్ దేర్ ఇన్ డిస్కషన్. మేము అనుకున్న ఐడియాస్లో అదొకటి ఉంది. ఎలా ఉండేదో బట్ ఇంత సక్సెస్ ఉండేది కదండి. ఎందుకంటే తనకి ముందు అర్జున్ రెడ్డి అనేది దాని ఇమ్మీడియట్ ఇలాంటి సినిమా పడ్డాం. ఇప్పుడు నేను చేస్తున్న మహా అయితే 15 కోట్లు 20 కోట్లు చేసేది. ఇంత పెద్ద సక్సెస్ అయితే అయ్యేది కాదు. అంటే నాకు ముందేమైనా పెద్ద హిట్ ఉంటే దాని ఇంపాక్ట్ వేరేది ఉంటుంది. ఎప్పుడైనా సరే ముందుది పెద్దది ఉంటే నెక్స్ట్ దానికి కొంచెం బాగున్నా దాన్ని సక్సెస్ రీసౌండింగ్ ఉంటుందండి. బట్ ఈ సినిమాలో కొంచెం పెద్దరికం మీద వేసుకున్న పాత్ర ఎలా ఉంటుంది ఇందులో? చేయాలి కదండి. అంటే ఇట్ వాజ్ నైస్ క్యారెక్టర్. నాకు వెరీ స్ట్రైట్ హానెస్ట్ క్యారెక్టర్ నాకు ఇన్స్టెంట్గా నచ్చింది క్యారెక్టరైజేషన్ కానీ ఇది. అండ్ ఐ డోంట్ మైండ్ ట్రయింగ్ ఓల్డర్ క్యారెక్టర్స్. ఎందుకంటే ఏముందండి, నెక్స్ట్ సినిమాలో మళ్ళీ కాలేజ్కి వెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. ఓల్డర్ క్యారెక్టర్ కాదు, అంటే కొంచెం ఐ డోంట్ మైండ్ ప్లేయింగ్ అండి. ఎందుకంటే నేను అప్పట్లో కూడా ఉండేవాళ్ళలోనే ఐ ప్లేడ్ ఓల్డర్ షేడ్ ఆల్సో. సో అలా ఏమి ఉండదండి. ఓల్డర్ షేడ్ క్యారెక్టర్ ఇప్పుడు అంటే నేను ఒరిజినల్ చూసింది కాబట్టి చెప్తున్నాను. అంటే కాస్త ఒక రెస్పెక్టెడ్ పెద్ద మనిషి, పెద్ద అన్న అంటే 3 క్యారెక్టర్లో అవును పెద్ద క్యారెక్టర్లో ఉంటుంది. అవునవును. అసలు ముందుకు వచ్చే ఆలోచన లేదా ఇప్పుడు ఈ టైంలో ఇదేంటి అని? అలా ఏం లేదండి. అంటే ఎనీ క్యారెక్టర్ నచ్చితే చేసేయడమే, ఎక్కువ ఆలోచించకూడదండి. కానీ బయట ఒక కామెంట్ ఉంది, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే రోహిత్ బిజీ అవుతాడు ఏంటి అని. ఈ 2 సినిమాలు ముందే వచ్చాయండి, గవర్నమెంట్ రాకముందే. అంటే వచ్చాయా? 1 year బ్యాక్ వచ్చాయా? సుందరకాండ 1 year బ్యాకే స్టార్ట్ చేశారు మళ్ళీ మీరు. సుందరకాండ వాజ్ ఆల్రెడీ ఇన్ ప్రీ ప్రొడక్షన్ అండి. బేసిక్గా ప్రతినిధి 2 అని జనాలు తెలిసినప్పుడు ఉంటుందంటే అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు తెలుస్తుంది. అదే ఉందండి. ఇప్పుడు 9 నుంచి 14 వరకు గవర్నమెంట్ లేదు కదా, అప్పుడు కూడా సినిమాలు చేశానండి. ఇట్ ఇస్ లైక్
మైండ్ సెట్ టైం ప్రాబబ్లీ ఆ టైంలో సినిమాలు చేయకూడదు అనేది లేదండి. జస్ట్ ఇట్ వాజ్ లైక్ అన్ అన్ఫార్చునేట్ గ్యాప్. ఇప్పుడు బేసిక్గా 24 నుంచి సినిమాలు చేస్తున్నానంటే గవర్నమెంట్ వస్తే ఇంకా పెద్దవి చేసేయాలి కదండి. ఇప్పుడు దీంట్లో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ చేయాల్సిన అవసరం లేదు కదా. దీనికోసం అయితే అవసరం లేదు కదా. ఇప్పుడు బైరోన్ లాంటి క్యారెక్టర్ కోసం మళ్ళీ గవర్నమెంట్ రావడం ఎందుకండి? బైరోలో క్యారెక్టర్ అక్కర్లేదు. అంటే ఇప్పుడు చక్కచక్క కంటిన్యూ హ్యాండ్ఫుల్ సినిమాలు రావడం అంటే నో స్టిల్ ఏంటంటే ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు డూ ఓవర్ డూ ఫిల్మ్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. నచ్చాలి ఫస్ట్, నచ్చకుండా అయితే ఏ సినిమా చేయకూడదు అనేది ద ఫస్ట్ పాలసీ. అలా అని చెప్పి నేను 5 years ఏంటంటే ఇట్ వాజ్ నాట్ జస్ట్ సిట్టింగ్ ఐడియల్లీ అని. మేము మాకు నచ్చిన స్క్రిప్ట్స్ వీ హ్యావ్ లాక్డ్ ఇన్ మాకు 4-5 బౌండ్ స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి. సో వీ నో ఎగ్జాక్ట్లీ వెన్ టు స్టార్ట్ అండ్ వెన్ టు ఫినిష్. కానీ సేమ్ టైం ఇదే మాట్లాడినప్పుడు గవర్నమెంట్ ఉన్నా కూడా రోహిత్ ఎక్కడ కనపడ్డారు. ఇంకోళ్ళు అయితే నిజానికి ఇప్పుడు మీరు ఆ ఫ్యామిలీ డైరెక్ట్ ఫ్యామిలీలో మనిషి మీరు, కానీ మీరు అలా అని చెప్పి అక్కడ యాక్టివ్ పాలిటిక్స్లో కనపడరు. ఎక్కడ అమరావతిలో కానీ కావచ్చు, మంగళగిరి కానీ ఎక్కడ కనపడరు. మీరు నాకు చాలా సైలెంట్గా ఉంటారు. నా ప్రొఫెషన్ సినిమా అండి. ఐ మీన్ టు దిస్ ఫుల్ టైం. మనం కూడా ఏదైనా చేసుకుందామని ఒక వర్క్ చేయాలని కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ చేయాలని కానీ అలాంటిది ఏమి ఎప్పుడు మీరు ఆలోచించి కనపడదు. అంటే ఐడియాలజికల్గా ఇప్పటివరకు ఏదైనా చేసినా సినిమాకి సంబంధించిన చేయాలనేది ఒక ఐడియాలజీ అండి నాకు. ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అండ్ ప్రాబబ్లీ ఇఫ్ డౌన్ ద లైన్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఐ వాంట్ టు క్రియేట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టూడియో. దట్ ఈస్ దేర్ ఇన్ మైండ్. థియేటర్ స్టూడియో అంటే నాట్ థియేటర్ అండి, ప్రాపర్ ఫిల్మ్ స్టూడియో అండి. అది ఎక్కడ అనేది ఇట్ మైట్ బీ ఈవెన్ ఇన్ హైదరాబాద్ అండి, బట్ దట్స్ అన్ ఐడియా డౌన్ ద లైన్. మీరు హైదరాబాద్ అంటే అలాగా మీరు ముందు అమరావతి లేదా తిరుపతి అనాలి. అంటే డెఫినెట్లీ అండి. ఇప్పుడు నాకు వైజాగ్ ఇస్ లైక్ బెటర్ ప్లేస్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద సీ అండ్ ద ట్రాపికల్ వెదర్. మనకి బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఇన్ఫినిటీ పూల్స్ ఇవన్నీ కెరేబియన్లో ఉంటాయండి. సో టు క్రియేట్ దట్ ద ఎగ్జాక్ట్ వెదర్ ఇస్ రెప్లికా ఆఫ్ వైజాగ్. సో అలాంటిది అండ్ యూ కెన్ క్రియేట్ లైక్ రియలిస్టిక్ లొకేషన్స్. ఎందుకంటే ఇప్పుడు డౌన్ ద లైన్ ఇంకా కష్టం అయిపోద్ది లైవ్ లొకేషన్స్లో షూట్ చేయడం. సో టు క్రియేట్ రియలిస్టిక్ లొకేషన్స్ అనేది ఒక ఐడియా అండి. సో చూద్దాం ప్రాబబ్లీ 1-2 years డౌన్ ద లైన్. అసలు పేపర్ వర్క్ స్టార్ట్ చేశారు దాని మీద? దాని మొత్తం ప్రాజెక్ట్ వర్క్ రెడీ అండి. రెడీగా ఉందా? దట్ ఈస్ అ బిగ్ ఇన్వెస్ట్మెంట్. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఇన్వెస్టర్స్ ఆల్సో. సో లెట్స్ సీ. కానీ ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ అంతా వచ్చేస్తూ టెక్నికల్గా డెవలప్ అయిపోతూ ఇవన్నీ వచ్చేస్తున్నప్పుడు ఇంకా స్టూడియోలకి అవసరం ఉంటుందా? ఇంకా ఇది డెఫినెట్గా అండి. ఇప్పుడు మనకి ఎంత ఉన్నా సరే దట్ ఈస్ ఆల్ టెక్నాలజీ అండి. బట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఇప్పుడు ఆర్టిస్టులు లేకుండా అయితే సినిమా చేయలేం. అలాగే ఏంటి అంటే పీరియడ్ ఫ్యూచరిస్టిక్ అనే సినిమాలకి డెఫినెట్గా రియల్ టైమ్ ఇంజిన్స్ కానీ ఇవన్నీ ఉపయోగపడతాయి. బట్ స్టిల్ ఏంటంటే మన రియలిస్టిక్ ఆ గ్రాండియర్ చూపించాలంటే వీ నీడ్ దట్ రియలిస్టిక్ అప్రోచ్ అండి. ఇప్పుడు ఎందుకు సీన్ ఆర్టికల్స్ అబౌట్ పుష్ప చాలా రోజుల తర్వాత ఒక రియల్ లొకేషన్స్లో తీసిన ఒక మాస్ ఫిల్మ్ చూసామనేది రాశారు చాలామంది. సో దట్ ఈస్ లైక్ అ హ్యూమన్ టచ్ కదా. సో డెఫినెట్లీ ఏంటంటే వీల్ హ్యావ్ ద టెక్నాలజీ ఆల్సో బికాస్ ఫర్ ఎన్హాన్సింగ్. బట్ యూ నీడ్ అట్లీస్ట్ ఒక స్ట్రీట్. ఇప్పుడు మనం ఒక స్ట్రీట్స్ ఇవన్నీ అయితే కావాల్సిందే షూట్ చేయడానికి. వీ కాంట్ షూట్ ఎవ్రీథింగ్ దేర్ కదా. బట్ యూజువల్గా సులువుగా ఉండేది ప్రాఫిటబుల్ వెంచర్గా చూస్తుంటే ఒక కన్వెన్షన్ సెంటర్, మల్టీప్లెక్స్, మాల్, ఈ సెటప్ అంతా కాకుండా స్టూడియో వైపు ఎందుకు వెళ్తున్నారు మీరు? సినిమా అంటే ఇష్టం అండి. ఇది కూడా సినిమా సంబంధించిన కదా. ఇప్పుడు ఒక మల్టిపుల్ స్క్రీన్స్ అని, ఒక కన్వెన్షన్ సెంటర్ అని, ఒక మాల్ అని, అంతా ఒక ఎక్స్పీరియన్స్ ఏరియా కాకుండా స్టూడియో వైపు ఎందుకు వెళ్తున్నారు? అంటే ఐ జస్ట్ వాంటెడ్ we make such big films across the country అండి. అంటే మనం వరల్డ్ ఎన్ని సినిమాలు చేస్తుందో మన ఇండియాలో అన్ని సినిమాలు చేస్తాం. ఆల్మోస్ట్ ఈక్వల్ అండ్ ప్యారలల్ టు ద వరల్డ్ బడ్జెట్ వైజ్. అంటే వాళ్ళు బడ్జెట్స్ ఆర్ హయ్యర్ బట్ దే మేక్ లెస్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ ఫర్ ద క్వాంటిటీ వీ మేక్ మనం ఆల్మోస్ట్ ఈక్వల్ అమౌంట్ వీ స్పెండ్. సో వీ నీడ్ దట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నౌ ఈవెన్ బాలీవుడ్ దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ స్టూడియోస్ ఇన్ గోవా అండ్ ఎవ్రీథింగ్. సో ఈవెన్ మన స్టేట్స్లో కూడా వీ నీడ్ టు క్రియేట్ మోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అనిపించింది. థియేటర్స్ అంటే ఆల్రెడీ ఉన్నాయి. దే ఆర్ లాట్స్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ద మల్టీప్లెక్స్ చైన్. షేర్ చేసుకున్నారు ఈ ఐడియాని బాబు గారితో, లోకేష్ తోటి? అలా చెప్పానండి. ఏమన్నారు?
లొకేషన్తో ఐ స్పోక్. సో ఒకసారి మొత్తం రెడీ చేసి తీసుకురారా, రీవ్యాంప్ మొత్తం రీవ్యాంప్ చేసి తీసుకురా, విల్ సెట్ అండ్ సీ హౌ వీ కెన్ డూ ఇట్ అన్నారు. మరి త్వరగా చేసేయాలిగా. ఇట్ ఈస్ ఎందుకంటే నాట్ ఇప్పుడు చాలా ఎలా ఉందంటే గవర్నమెంట్ చక్కచక్క ప్రాజెక్టులు అనౌన్స్ చేసి టేకప్ చేయాలనే ఆలోచనతో ఉంది. జనాలు కూడా ఇప్పుడు ఒక అట్మాస్ఫియర్ దొరికింది, ఇలాంటి దాన్ని మనం వాడుకోవాలి, సో చక్కచక్క ప్రాజెక్టులు మౌంట్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. ఇలా టైంలో అందులో మీరు కూడా ఎంటర్ అవ్వాలి కదా ఫాస్ట్గా. అంటే ఇట్ ఇస్ లైక్ డెఫినెట్లీ ద గవర్నమెంట్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ అండి, బట్ వీఆర్ ట్రయింగ్ టు ఈవెన్ రోప్ ఇన్ లాట్స్ ఆఫ్ వెంచర్ క్యాపిటలిస్ట్. సో ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ ఐడియా. అదే సో చాలా కంపెనీస్తో స్టూడియోతో టైప్ అయ్యి చేయాలి. సో కమింగ్ బ్యాక్ టు భైరవ్ వస్తే ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్లు చేశారు. ఎలా అనిపించింది? నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అండి, అంటే ఈ కంప్లీట్ మాస్ జానర్ చేయడం. సో ఐ ఎంజాయ్డ్ బేసికలీ. అండ్ ఫస్ట్ విజయ్కి థ్యాంక్స్ చెప్పాలి ఫర్ మేకింగ్ మీ సో కంఫర్టబుల్ సెట్లో. అండ్ నా కోస్టార్స్ ఇద్దరు, ఇట్ వాజ్ నైస్ ఫన్. యాక్చువల్గా ఏంటంటే అంత స్ట్రెస్ఫుల్గా అనిపించలేదు, ఇట్ వాజ్ వెరీ కంఫర్టబుల్ అండి. ఫైట్లు కూడా చేసినట్టున్నారు. చేశాను. డ్యాన్స్లు అలాగే ఉంటాయి, ఫైట్లు కూడా చేస్తుంటారు. డ్యాన్స్లు అంటే ఒక్క సాంగ్, ఒక జాతర సాంగ్. బట్ ఈవెన్ దట్ ఐ వాజ్ నాట్ ఇన్ మూడ్. అప్పుడే యాక్చువల్లీ మీరు ఆ విషయంలో కొద్దిగా షైగా ఉంటారు కదా. ఏదండి? ఈ డ్యాన్స్లు వాటికి. నేను చేస్తానండి, బట్ ఈ సినిమాలో చేసే టైంకి మా ఇంట్లో అయ్యాడు బ్యాడ్. మిగతా ఇద్దరితో పోల్చుకుంటే మీరు కొంచెం దూరంగా ఉంటారు వాటికి. అంటే చేస్తాను అంటే ఇప్పుడు సుందరకాండలో చేశానండి. చేశారా? సుందరకాండలో చేశాను. చాలా రోజులు అయిపోయింది. అంత పెద్ద డాన్సర్ కాదు కానీ ఏదో మేనేజ్ చేయగలుగుతాను. ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ మిగతా కంపారిటివ్గా ఇద్దరితో పోల్చుకుంటే ఈ సినిమాలో? వాట్ ఈస్ రిక్వైర్డ్ ఆఫ్ ద ఒరిజినల్ డెఫినెట్గా ఆ రేంజ్లోనే ఉంటుంది. ఎవరి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది. స్క్రీన్ స్పేస్ ఐ డోంట్ మైండ్ అండి. ఒక సీన్లో ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ 17 minutes లైక్ రజనీకాంత్ గారు ఇన్ పెద్దరైతే ఐఎమ్ హ్యాపీ. ఇట్స్ నెవర్ అబౌట్ టైమ్ అండి. మామూలుగా వాట్ ఎవర్ దేర్ ఇస్ ఒరిజినల్లో ఏదైతే ఉందో, దట్ దే వర్ వెరీ ట్రూ టు ఇట్స్ కంటెంట్ అండి. తెలుగులో కూడా వెన్ రీమేక్ చేసినా సరే వాళ్ళ కంటెంట్కి అయితే దే వర్ ట్రూ టు ద ఒరిజినల్. సో స్క్రీన్ స్పేస్ గురించి మీరు కూడా ఏమి అభ్యంతరం పెట్టడం, ఎక్కడ ఏమి ఎన్హాన్స్మెంట్ కానీ చేంజెస్ కానీ ఏమి? ఇట్ ఈస్ వెరీ వెల్ రిటర్న్ క్యారెక్టర్స్ అండి, దాన్ని ఎన్హాన్స్మెంట్ ఎందుకండి? వెన్ యూ ఇప్పుడు మనం కొత్త కథ అయితే యూ మైట్ హ్యావ్ మంది ఎంతవరకు ఉంటుంది ఏంటి అనే థాట్ ప్రాసెస్ ఉంటుంది. కానీ వెన్ యూర్ ఆల్రెడీ యూ సా ద ఒరిజినల్ చూసిన తర్వాత మనకి ఇంక ఇన్హిబిషన్స్ ఎందుకండి? ఇన్హిబిషన్స్ ఉంటే చేయకూడదు, అసలు సినిమా చేయకూడదు. నేను మొన్న ప్రతినిధి 2 చేయడం ప్యూర్ పర్పస్ ఆఫ్ ఎలక్షన్ ఏదైనా? ఇట్ ఇస్ సీజన్ అండి. ఇప్పుడు బేసిక్గా ఒక సీజన్లో ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తారు. దట్ వాస్ ద రైట్ టైం ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఈ టైంలో వస్తే ప్రతినిధి సేలబుల్ ప్రొడక్ట్ అని చేశారు ఆ టైంలో. అంతే అండి. వి థాట్ ఇట్ విల్ వర్క్ బట్ ఇట్ డిడ్ంట్ వర్క్. దాంట్లో సెకండ్ థాట్స్ కూడా లేవు. సినిమా ఆడలేదు. అది ఓకే. ఆ సినిమా ఎంతవరకు ఆడిందో అంతవరకు ఆడిందండి. అంతే. ద రిలీజ్ గాట్ డిలేడ్. ఫెబ్లో వచ్చింటే ఇంకొంచెం బెటర్గా ఉండేదేమో. బట్ ఏప్రిల్ ఇంకా ఎలక్షన్కి 1 week ముందు రావడం వల్ల దట్ ఇట్ వాజ్ ఇర్రెలవెంట్. చేసి ఉపయోగం లేని సినిమా. మొత్తం ఎన్ని సభల్లో పాల్గొన్నారు? ఎలక్షన్ సభల్లో ఒక 12-13 కాన్స్టిట్యున్సీస్ తిరుగుంటారు. ఒక 12-13 కాన్స్టిట్యున్సీ. అంతేనా? 12-13 కాన్స్టిట్యున్సీ తిరిగారు. అంటే కనీసం ఈజీగా ఒక 3-4 మీటింగ్స్ ఈజీగా వేసుకోవచ్చు ఒక్కోదానికి. ఒక్కొక్క దాంట్లో ఒక మీటింగ్ అండి. అంటే ట్రావెలింగ్ టైం ఇవన్నీ కదండి. ఆల్మోస్ట్ వీ స్టార్టెడ్ ఫ్రమ్ శ్రీకాకుళం, చిత్తూరు వరకు వచ్చాను. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? 2014 నుంచి చేస్తున్నానండి. ఇట్స్ ఆల్వేస్ అది కొంచెం మనసుకి తాకితే ఇంకా అటు అలా వెళ్ళాలనిపిస్తుంది కదా. అంటే మనసుకి తాకడమే ఉంది, చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నానండి. కరెక్టే. అంటే ఆ ప్రచారంలోకి వెళ్ళడం, ప్రచారంలోకి వెళ్ళిన చోట గెలిస్తే ఆ కిక్కు, ఇవన్నీ కలిపితే మనకి మన ఇంట్రెస్ట్ని పెంచుతూ వెళ్తాయి కదా. అవును, డెఫినెట్గా. వెన్ ద రైట్ టైం కమ్స్. ఇంతకుముందు కూడా అడిగితే చెప్పారు, ఇప్పుడు కాదు కానీ ఎప్పటికైనా చేస్తాను అని. డెఫినెట్గా. మై ఫాదర్స్ లెగసీ ఈజ్ స్టిల్ దేర్. సో అండ్ ఆయన్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ వెన్ ద రైట్ టైం కమ్స్ ఐల్ బీ దేర్.
కానీ మొన్నే పోటీ చేస్తారేమో అనుకున్నాను అందరూ. లేదండి, మొన్న అయితే థాట్ ప్రాసెస్ లేదు అసలు. 24 వాజ్ నాట్ ఇన్ మై మైండ్. 29th అయితే ఉందా? లెట్స్ సీ, ఇంకా దట్స్ టైం. సో మరి ఇన్ ద మీన్ వేల్ డైరెక్ట్ పాలిటిక్స్లో ఉండే ఐడియా లేదా? సి ఐఎమ్ నాట్ ఇన్ టు డైరెక్ట్ పాలిటిక్స్, బట్ పార్టీ కోసం ఎప్పుడైనా సరే ఎనీ టైమ్ ఐ విల్ ఆల్వేస్ బీ అవైలబుల్. అంటే అలాగే ఏదైనా ఒక నామినేటెడ్ పోస్ట్? ఐఎమ్ నాట్ సి నాకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి డే టు డే బేసిస్ మీద ఫైట్ చేసిన ఎందరో ఉన్నారు. సో ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. ఐ విల్ ప్రిఫర్ సి ఐ ఆల్రెడీ సి నాకు ఐ డోంట్ నీడ్ అ నామినేటెడ్ పోస్ట్ రైట్ నౌ. నాకు ద రిక్వైర్మెంట్ కూడా లేదండి. అంతా కాదు, ఇప్పుడు మీరు 29th పోటీ చేయాలని ఒక బేస్ ఐడియా ఉంది మీకు. సో దానికి మీ కాన్స్టిట్యున్సీ మీకు ఉంది. సో జనాలతోటి ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ సర్వ్ చేయడానికి కానీ దానికి ఒక టూల్ అనేది ఒకటి చేతిలో ఉండాలి కదా. ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ఉంటేనే ఇంటరాక్ట్ అవ్వాలండి. అలా కాదు కదా, ఏదో యూ జస్ట్ నీడ్ టు హ్యావ్ ద ఇంటెన్షన్ టు గో అండ్ మీట్ పీపుల్ అంతే. మనం కలవాలనుకుంటే ఎప్పుడైనా వెళ్ళి కలవచ్చు. అప్పుడప్పుడు కలుస్తుంటారా? వెళ్తుంటాను, ఎవ్రీ మంత్ వెళ్తానండి, మా ఊరు వెళ్తాను. సో ఐ మీట్ పీపుల్. రిప్రజెంటేటివ్ తీసుకుంటుంటారు, అలా ఏమైనా అడుగుతుంటారు? ఎవరిదైనా ఏదైనా ఉంటే జస్ట్ కన్సర్న్ పర్సన్ ఎవరిదైనా ఉంటే అది తీసి లోకేష్కి ఫార్వర్డ్ చేస్తారు. నేను ఫార్వర్డ్ చేస్తాను డెఫినెట్గా. చిన్న చిన్న వర్క్సే కదండి మనం. అదే బట్ లోకల్ అఫీషియల్తో ఇంటరాక్ట్ అవుతారా? లోకల్ అఫీషియల్స్ తోటి లేదండి, డైరెక్ట్గా ఐ డోంట్ ఇంటరాక్ట్. వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ వాళ్ళకి కన్సర్న్ రిప్రజెంటేటివ్ ఎవరు ఉన్నారు నేను అనేది అది. అలా ఇంటరాక్ట్ అవ్వాలంటే మీ చేతిలో ఏదో ఒక పోస్ట్ ఉండాలి కదా. బట్ దాని బదులు ద కన్సర్న్ ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ అనుకోండి, నాని గారికి ఫోన్ చేసి చెప్తే హీల్ టేక్ కేర్, ఎమ్మెల్యే. సో ఆయనకి ఇలా పంపిస్తున్నానన్నా మనకు తెలిసిన వాళ్ళదంటే హీల్ టేకప్ అండ్ హీల్ ఫార్వర్డ్ ఇట్ టు ద కన్సర్న్ అఫీషియల్స్. సో ఆ ఇబ్బంది లేనప్పుడు మనకి ప్రాబ్లం ఏముంది. మీకు ఇలా పోటీ చేయాలనుంది, డైరెక్టర్ పాలిటిక్స్లో రావాలనుందని బాబు గారికి తెలుసా? ఇంకా అంటే దొడ్డమ్మ భువనేశ్వర్ గారికి. సి at the end of the day we all started from there. డెఫినెట్గా ఇంకా ఎవెంట్ మేడ్ మై అంటే ఎప్పుడు వస్తాననేది నాకు క్లారిటీ లేనప్పుడు నేను వెళ్ళి చెప్పకూడదు కదా. నేను వద్దామను ఇఫ్ ఐ సరే ఐ మెంటలీ ప్రిపేర్డ్, నేను ఈసారి పోటీ చేద్దాం అనుకున్నప్పుడు డెఫినెట్గా ఫస్ట్ చెప్పేది ఆయనకే అండి. ఆయనకి చెప్పాలి, ఆయనకే చెప్తాను కూడా. అందుకని అంటున్నాను 29 ఇంకా మేబీ అనే అన్నాను, నాకు ఇంకా క్లారిటీ లేదు. బట్ వన్స్ ఐ టేక్ అ డెసిషన్, ద ఫస్ట్ పర్సన్ విల్ బీ మై పెద్దన్న, ద సెకండ్ విల్ బీ లోకేష్. మరి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఏదైనా మనం ఫినాన్షియల్గా ఒక బిజినెస్ చేసి ఒక స్ట్రెంగ్త్ అవ్వాలని కూడా ఏం లేదా మీకు? సినిమా దట్స్ వాట్ ఐ వాంట్. సినిమా ప్యాషన్ ఇవన్నీ పక్కన పెడితే ఇట్స్ అ వెరీ గుడ్ బిజినెస్. ఇఫ్ యూ మేక్ ద రైట్ థింగ్ యూ ఆర్ మేకింగ్ మనీ. అండ్ మిగతా బిజినెస్ లాగా 2-3 years వర్క్ చేయాల్సిన అవసరం లేదండి. ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ తీయగానే ఇక్కడ ఒక 6-8 months ఇఫ్ యూ పుట్ యువర్ 100% ఎఫర్ట్, యువర్ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఇస్ క్లియర్. దిస్ ఇస్ ద ఓన్లీ బిజినెస్ వేర్ 6 నెలల్లో 6 months ప్రాఫిట్ లాస్ అనేది క్లారిటీగా. సో దిస్ ఇస్ ఆల్సో, అండ్ యూ హ్యావ్ ద ప్యాషన్ టువర్డ్స్ సినిమా. సో యు ఆర్ ఇన్ టు ఇట్ ఆల్రెడీ. సో ఐ ఫీల్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ అ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్, ఐ మేక్ సినిమా యాజ్ మై బిజినెస్. యూజువల్గా ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు మీ అందరూ యంగ్స్టర్స్, సినిమా ప్రొడ్యూసర్లు ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా యంగ్ బిజినెస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, ఇంకోటి అని, ఇప్పుడు మీరు ఇందాక స్టూడియో అన్నట్టుగా ఒక మాల్ అని, థియేటర్ అని, ఇట్లా బిజినెస్ని డైవర్సిఫై చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ మీకు అలా చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ కూడా ఉంది. అవుట్ ఆఫ్ ది వే వెళ్ళట్లేదు, బయట స్ట్రైట్ వేలోనే బోల్డ్ ఛాన్సెస్ ఉన్నాయి. వీఆర్ ఆల్సో లుకింగ్ అట్ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ అండి. అంటే ఇన్ఫ్రాలు ఇవన్నీ అంతంత అసలు బేసిక్గా మనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా లేదు దాని గురించి. ఐ నీడ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ పార్ట్నర్. ఆడిని ఎతకాలి ఫస్ట్ నేను ఇన్ఫ్రా ఏదైనా బిజినెస్లోకి రావాలంటే. బట్ వీఆర్ లుకింగ్ అట్ వెరీ ఇన్నోవేటివ్ బిజినెసెస్ అండ్ ఇంకా వీ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. సో డౌన్ ద లైన్ యూ డోంట్ నో, ప్రాబబ్లీ 6-8 months or a year we might get into something under planning. అవునవును. సో సినిమాలు that ఎప్పటికైనా ఒక మంచి స్టూడియో అనేది దట్ ఈస్ అ డ్రీమ్. అంటే దట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ టు డూ. అలాగే ఒక మంచి ప్రజాప్రతినిధి. లెట్స్ సీ, ఫింగర్స్ క్రాస్డ్ అండ్ 29 వరకు ఈవెన్ ఐ డోంట్. ఇప్పుడు సార్ ఎండ్ రిజల్ట్ మన చేతిలో ఉండదు సార్, ఏదైనా సరే ప్లానింగ్ మన చేతిలో కదా ఉంటుంది. అంటే ప్లానింగ్ అంటే ఫస్ట్ మెంటల్గా దిగాలి అనుకుంటే వెళ్ళిపోవడం. అది ఫస్ట్ నేను డెసిషన్ తీసుకుంటేనే
ఇప్పుడు ఏదైనా సరే అది వ్యాపారం అనండి, ఉద్యోగం అనండి, లేకపోతే ఒక ఏదేమనండి, ఇప్పుడు రాజకీయం అనండి, ఏదైనా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళడం మీ చేతిలో ఉంటుంది, ఎండ్ రిజల్ట్ మన చేతిలో ఉంటుంది, అది వేరే సంగతి. దానికైతే ముందు మీరు అడుగు అయితే వేయాలి కదా. అంటే ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత అదేదో కరెక్ట్గా ఎలక్షన్కి వారం ముందే డెసిషన్ తీసుకోలేను, తీసుకుంటే ఇట్ విల్ బీ అహెడ్ ఆఫ్ టైమ్ ఓన్లీ. బట్ కాన్స్టెంట్గా ఏంటంటే బికాస్ లైక్ చిన్నప్పటి నుంచి డాడీతో తిరుగుతున్న వాళ్ళు కానీ అందరూ దే రెగ్యులర్లీ కమ్ మీట్, అది కాన్స్టెంట్గా జరుగుతూనే ఉంటుందండి. ఇప్పుడు మీరు రాజకీయాలు పనికొస్తారంటారా? వచ్చినప్పుడు తెలుస్తుందండి. ఎందుకంటే మీరు చాలా సాఫ్ట్గా ఉంటారు, మీ చాలా మీ ఒక వాయిస్ ఒక స్టేజ్ దాటి బయటికి రైజ్ అవ్వదు, అంటే చాలా అంటే రైట్ కూల్గా సినారియో ఉంటారు. కాదండి, బేసిక్గా రైట్ సినారియోలో పెట్టినప్పుడు ఎవడెలా రియాక్ట్ అవుతుందో తెలిసేంతవరకు తెలియదు. ఆ టైం వస్తే రైజ్ అవుతూ ఉంటారా? హూ నోస్, అంటే వెన్ ద రైట్ టైం కమ్స్ పీపుల్ విల్ నో. లోకేష్ చూడండి, వాయిస్ గట్టిగా రైజ్ అవుతుంది అది. అదే అంటున్నానండి, యూ నీడ్ ద రైట్ టైం అండ్ రైట్ సిచ్యువేషన్. ఇప్పుడు మామూలుగా ఊరికే అరిస్తే పిచ్చి అనుకుంటారండి, సిచ్యువేషన్ ఉన్నప్పుడు అరిస్తే. ఇప్పుడు మనం మీ ఎలక్షన్ మీటింగ్లో కూడా మీరేం పెద్దగా ఎక్కువ వాయిస్ రైజ్ చేసినట్టు ఎప్పుడు చూడలేదు నేను. అప్పుడు జస్ట్ జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసి టోన్లోనే ఇది సిచ్యువేషను, ఇది పరిస్థితి, మీరు ఆలోచించండి, ఆ టైపు టోన్లోనే వెళ్ళారు మీరు. ఐ వాజ్ ప్రమోటింగ్ వై పెద్దనాన్న గారు షుడ్ కమ్ బ్యాక్. అదే ఐ వాజ్ నాట్ క్రిటిసైజింగ్ సమ్మన్ ఎల్స్. అవును, క్రిటిసైజ్ చేసే టైం వచ్చినప్పుడు. బట్ ఇవాళ పాలిటిక్స్ అంతా కూడా ముందు అరవాలి, ఊగిపోవాలి. అంటే ఇంకా చాలామంది ఉన్నారు కదండి మాట్లాడడానికి. ఇప్పుడు ప్రమోషన్ స్టైల్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. మైన్ వాజ్ వై హీ షుడ్ కమ్ బ్యాక్. మైన్ వాజ్ నాట్ క్రిటిసైజింగ్, నాట్ అగ్రెసివ్. ప్రాబబ్లీ టుమారో ఐ మైట్ బీ మోర్ అగ్రెసివ్. యూ డోంట్ నో కదా. సో అంటే ఈ షర్ట్ తీసి ఆ షర్ట్ వేసినప్పుడు అగ్రెసివ్ వచ్చేస్తుందేమో తెలియదు నాకు కూడా, నేను చూడలేదు కదా, నేను తెలుసుకుంటాను అన్నమాట. ఆల్రెడీ క్యాంపెయిన్ అయితే చేశారు కదా. క్యాంపెయినింగ్ ఈజ్ లైక్ రిప్రజెంటేటివ్, దిగడం అనేది వేరు కదా. మన కోసం మనం ఫైట్ చేయాలి. సో దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో ఆల్టుగెదర్. అప్పుడు మీలో ఉన్న ఒరిజినల్ రాయలసీమ వాసి బయటకు వస్తారేమో, నాకు తెలియదు. ఇంకేం సార్ విశేషాలు? ఎలా ఉండిపోతున్నా సుందరకాండ? సుందరకాండ విల్ బీ అ వెరీ ఫన్ రామ్ కమ్ అండి. ఒక వెరీ సటిల్ హ్యూమర్తో ఉంటుంది సినిమా. అది చూశాను, స్టార్టింగ్ వినల్ కంటెంట్ అది కూడా చాలా ఫన్ వేలో ఉంది, చాలా సరదాగా ఉంటుంది అండ్ వెరీ యూనిక్ ఐడియా అండి సినిమా. సో డెఫినెట్గా ఐ హ్యావ్ 2 గుడ్ రిలీజెస్. ఒకటి ఏమో కంప్లీట్ యాక్షన్ బేస్డ్ ఫిల్మ్ అండ్ వన్ ఇస్ అ వెరీ సాఫ్ట్ రొమాంటిక్ కామెడీ. ఓకే, లైన్లు ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ సార్ కేవీ రెడ్డి గారు అని చెప్పి ఒక ఫిలిం ఒకటి ప్రీ ప్రొడక్షన్లో ఉంది. ప్రాబబ్లీ జూలై ఎండ్ ఆర్ ఆగస్ట్ షూట్కి వెళ్తాను. అండ్ నదర్ ఫిలిం ఒకటి ప్రీ వర్క్ జరుగుతుంది. ఫుల్ బిజీ అయితే. అంటే మరీ ఎక్కువ పెట్టుకోవట్లేదండి. ఐ జస్ట్ వాంటెడ్ డూ రైట్ ఫిల్మ్. మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఒకటి రెండు ఉండాలిగా మీ దగ్గర. ఏదండి మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ కొన్ని, మీ ఓన్ ప్రాజెక్ట్స్ కొన్ని ఉండాలి కదా. బేసిక్గా అనగనగా దక్షిణాదిలో అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. అదే అది బేసిక్గా ఏంటంటే బడ్జెట్ ఒక 40 దాటేస్తుంది. సో ఇప్పుడు ఇవాళ సినిమాల్లో పోస్తే 40 అంటే అమ్మో అనాల్సిన పనేం లేదు. అంటే దీనికి చాలా అయింది కదా. అవును, అంటే సోలో హీరోగా ఐ నీడ్ టు క్రియేట్ అ మార్కెట్ ఫర్ మై సెల్ఫ్. అంటే ఐఎమ్ టాకింగ్ 3 years బ్యాక్ 40 అండి. అంటే అదే 40 ఇవాళ క్యాస్టింగ్ ఇవన్నీ వేస్తే ఆల్మోస్ట్ 70-80 అవుతుంది. కానీ బట్ స్టేల్ అవ్వకుండా ఉందా సబ్జెక్ట్? దట్ ఈస్ అంటే ఇట్స్ అ పీరియడ్ డ్రామా. సో అది ఎప్పటికీ స్టేల్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ కంటెంట్ అండ్ ఇట్ కెన్ బి ఇంకో 2 years తర్వాత చేసినా ఇట్ విల్ హిట్ ద బుల్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మళ్ళీ మీరు కంబ్యాక్ అయ్యారు. మాకు ఎస్పెషల్లీ మీ వాయిస్ చాలా ఇష్టం మాకు. థ్యాంక్ యూ. చాలా బాగుంటుంది. మీ సింపుల్ సినిమాలు చేసినా కూడా మీరు శౌర్య కలిసిన చేసిన సినిమా జోచిస్తాను చాలా బాగుంటుంది. ఇది హాయిగా ఉంటుంది సినిమా చూస్తుంటే. థ్యాంక్స్. సో అలా మళ్ళీ మీకంటూ యూనిక్ సబ్జెక్టులు తీసుకుని అలాంటి సినిమాలు చేసుకుంటూ వస్తాను. సక్సెస్ కొడతాను కూడా. థ్యాంక్ యూ.